తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎటువంటి నిధులను కేటాయించకపోవడం మాకు తీవ్ర నిరాశ కలిగించిందని ఈ బడ్జెట్ను తీవ్రంగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర జిల్లాల మండలాల దేశ శాఖ కార్యవర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య మరియు జన్నారం మండల అధ్యక్షులు మగ్గిడి తిరుపతి తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం తన మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం నిధితో పాటు గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. గల్ఫ్ దేశాల్లో కష్టపడి సంపాదిస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్న వేలాది మంది కార్మికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి సంక్షేమం కోసం ప్రత్యేక గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి అవసరమైన నిధులను కేటాయించాలి. కానీ తాజా బడ్జెట్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దుమల్ల ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు కొండుకూరి ప్రకాష్, జనారం టౌన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రాజేష్, టౌన్ క్యాషియర్ మల్లి అంజయ్య పాల్గొన్నారు. ఇది దారుణం. అయితే ఈనాడు తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితేనే ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనే ఎలాంటి రూపాయి కేటాయించకపోవడం చాలా బాధాకరం. దారుణం. ఇది రానున్న రోజుల్లో మా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మరియు గల్ఫ్ చేసే ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి కానీ నిరసన కానీ రానున్న రోజుల్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే గల్ఫ్ నుంచి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇక్కడికి పంపడం జరుగుతుంది. 15 లక్షల కార్మికులు గల్ఫ్లో పనిచేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి సగటున 20,000 పంపినా కానీ 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. అందులో కనీసం ఒక 5% ట్యాక్స్ వచ్చినా కానీ నెలకు ఒక 150 కోట్లు రాష్ట్ర ఖజానాకు తీరుతుంది. అందునుంచి మేము అడిగేది కనీసం 500 కోట్ల నుంచి 1000 కోట్లతో బడ్జెట్ ఏర్పాటు చేయాలని మేము చాలా విధాలుగా చాలా రోజులు ఉంది. విన్నపాలు, నిరసనలు చాలా రోజులు చేయడం జరుగుతుంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో కూడా పెట్టి మీకు తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఒక నిధి ఏర్పాటు చేస్తాం అని ఆనాడు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మర్చిపోవడం జరిగింది. మొన్న 2024 ఏప్రిల్ 16 తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా గల్ఫ్ సంఘం పిలిచి హైదరాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా త్వరలో మీకు ఒక బోర్డు ఏర్పాటు చేసి ఒక ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు చేసి మీకు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మర్చిపోయారు. ఇప్పటివరకు ఈ మూడో వార్షిక బడ్జెట్లో కూడా రెండు బడ్జెట్లు వేరేది, మూడోది ఇంట్లో కూడా 0 రూపాయి మాకు ఇవ్వడం చాలా దారుణమైనది. రాను రోజుల్లో మేము తప్పకుండా దీన్ని తీవ్ర ప్రధానంగా ఈరోజు జన్నారం మండలంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని గల్ఫ్ కార్మికుల పట్ల జరిగినటువంటి అన్యాయం అనగా ఈరోజు మొన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గల్ఫ్ కార్మికులకు ఎటువంటి బడ్జెట్ కేటాయించకపోవడం అనేది చాలా బాధాకరం. ఆ విషయమై ఈరోజు రాష్ట్ర నాయకులు, డిస్ట్రిక్ట్ నాయకులు, మండల నాయకులు, తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు అందరము ఒకటై ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఇకనైనా ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులందరినీ గుర్తించి గల్ఫ్ కార్మికుల వరకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు కూడా మేము చేసినటువంటి ఉద్యమాలను పరిగణనలోకి తీసుకొని మాకు ఒక కమిటీ, కోర్ కమిటీ ఏర్పాటు చేసి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తాం, ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు మాట తప్పడం జరిగింది. ప్రతిసారి ఇదే జరుగుతుంది. పోయిన ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా గల్ఫ్ కార్మికులను అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఒకవేళ గల్ఫ్ కార్మికుల్ని పట్టించుకొని ఎడల ఖచ్చితంగా మళ్ళీ మేము ఉద్యమాలు చేస్తూ ముందుకెళ్ళి మా గల్ఫ్ బోర్డు సాధించుకునే వరకు మా యొక్క గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో కావచ్చు, తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతూ గల్ఫ్ బోర్డు సాధనకై మళ్ళీ మమ్మల్ని ఉద్యమాల అడుగు వేసే విధంగా ప్రభుత్వాలు చేయకుండా ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి గల్ఫ్ బోర్డు